నమస్తే, వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. నేను శంకరి. చెరువులను కబ్జా చేయడంతోనే మన దగ్గరకు నీళ్లు వచ్చి ఇళ్లను ముంచివేశాయంటూ ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. భారీ వర్షాలకు పక్సాగర్ నిండుకుండలా మారడంతో కిందనున్న కాలనీలు చెరువు FTLలో కట్టిన కాలనీలు ముంపుకు గురయ్యాయి. ఈ రోజు సుభాష్ నగర్, గంపల బస్తీ, ఉమామహేశ్వర కాలనీ, కోంపల్లి ప్రాంతాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి పరిశీలించారు. పక్సాగర్ చెరువు నుండి ఎగువన ఉన్న ఉమామహేశ్వర కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ఆ ప్రాంతాన్ని పరిశీలించి వారికి భరోసానిచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి అన్ని విధాల సహాయం అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. చెరువు దిగున ఉన్న సుభాష్ నగర్ కాలనీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. చెరువు నీరు వెళ్లేందుకు ఉన్న ప్రధాన నాలాలు కబ్జాలకు గురి కావడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన అన్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిత్రులందరూ కూడా నమస్కారం. చాలా కష్టపడతారు బాబు. చెప్పినా కూడా నీకు తగ్గు చెప్పిన వల్ల అడ్డండి ఇల్లు ప్రకారం బతుకు ఆపైతే కదా ఇళ్ళను మొన్న వర్షాలు శాంక్షన్ కూడా వచ్చేసింది. మొన్న నైట్ వర్షాలు కూడా కమ్యూనిటీ మొత్తం మూలికలు డ్రైనేజ్ మొత్తం ఇంటి కాల్ చేసి అక్కడికి స్మెల్ పోయేటట్టు రోడ్లు తీసి పెట్టండి. వచ్చినప్పుడు మొత్తం జగిత్యాలలో రైతులు తలపెట్టిన మహాధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు తోడు దొంగలుగా రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు. సన్నపు రకం వడ్లు వేసిన రైతులకు ఇవాళ 20 నుండి 25 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుంది. అదే దొడ్డు రకం వడ్లు వేస్తే 30 క్వింటాలు దిగుబడి వచ్చేది. ఈ రోజు రైతులు 10,000 రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉందని అన్నారు. ఇది ప్రకృతి చేసిన నష్టం కాదు, ఇది పూర్తిగా మ్యాన్ మేడ్ మిస్టేక్. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని రైస్ మిల్లర్లతో మాట్లాడి వారి ఆలోచనలు, సూచనలతో ఈ సన్న రకాలు తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం వర్తక వాణిజ్య వర్గాలకు లాభం చేయాలని ఉద్దేశంతో చేశారు. రైతుల కడుపు కాలి ఇవాళ రైతులు రోడ్డు ఎక్కితే అర్ధరాత్రి అరెస్టులు చేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం? ఇందుకేనా కోరుకున్నది తెలంగాణ రాష్ట్రం? రైస్ మిల్లర్లతో కుమ్మక్కైన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రైతులకు స్వేచ్ఛ ఉంటుందని భావిస్తే చరిత్రలో ఉన్న పూర్వపు నైజం కాలం బెటర్ అనిపిస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేసి కనీస మద్దతు ధర 1850 చెల్లించి సన్నపు రకం వడ్లను 2500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని ఆయన అన్నారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామం బీకేర్ కొర్న వరుణ్ కుమార్ వాగులో ఈతకు పోయి గల్లంతైన 3 రోజుల నుంచి జరుగుతున్న గాలింపు చర్యలను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గాలింపు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వికారాబాద్ జిల్లా తాండూరు జిల్లా ఆసుపత్రికి మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఏసీ అంబులెన్స్ ఇచ్చారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు తన వంతుగా స్పందించారు.
ఇందులో భాగంగా రినీష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రి సౌజన్యంతో 20.50 లక్షలతో అంబులెన్స్ను కేటీఆర్, ఈటెల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్లకు ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి అందించారు. అన్ని హంగుల అధునాతన ఏసీ అంబులెన్స్ను వేలాది మంది ఆపదలో ఉన్న పేదవారి కోసం తనకు మానస పుత్రిక తాండూరు జిల్లా ఆసుపత్రికి అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ వంతుగా కృషి చేయుటకు నిరంతరం సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. రినీష్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో చేవెళ్ల డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జనరల్ ఆసుపత్రిలో నిరుపేదల కోసం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రావిర్యాల, శ్రీనగర్ పరిధిలో గ్రామాల్లో పర్యటిస్తున్న కేంద్ర బృందం భారీ వర్షాబత్తిన రైతుల పంట నష్టాన్ని అంచనా వేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న పాల్గొన్న జిల్లా రెవెన్యూ యంత్రాంగం. It's all fine varieties. Rice fine. How many crops they are taking from the year? Two crops. Rabi and Kharif. No zai. Extra. Even the second crop. Second crop only. Also they will Again paddy. again paddy. Only paddy. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు బతుకమ్మ, బోనాలు, మంగళహారతులు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ అంటే భారతీయ జుఠా పార్టీ, కాంగ్రెస్ ఓట్లేస్తే కాలిపోయే మోటార్లు, బీజేపీకి ఓటేస్తే బాయికాడా మోటార్లు, ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్, కాంగ్రెస్ కు ఓటేస్తే మోరీలో వేసినట్టేనని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో కరెంటు ఉండకపోవు, కేసీఆర్ హయాంలో 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాడు. రైతు చనిపోతే 5 లక్షల బీమా ఇస్తున్నాం. పెన్షన్ల మీద చర్చకు బస్టాండ్కు రమ్మన్నా బండి సంజయ్ ఇప్పటి వరకు పత్తాలేడు. బీజేపీ వాళ్ళు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ వచ్చినాక 1.24 లక్షల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని అన్నారు. దుబ్బాకను రాబోయే రోజుల్లో అన్ని రకాల అభివృద్ధి చేసుకుందాం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లు తెలియదు కానీ ఆటో ఎక్కితే హరీష్ రావు ఇంటి కాడ దించుతాడు. ఉత్తమ్ బండి సంజయ్ కు ఎరుక రాజక్కపేట కష్టాలని మంత్రి వ్యాఖ్యానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని పాడి పంటలకు ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో టీఆర్ఎస్ ప్రభుత్వం ముత్యం శాఖ ఆధ్వర్యంలో ముత్యం సంఘానికి ఉచితంగా 8,70,000 3 రకాల బొచ్చు, రవ్వ, మొజు చాప పిల్లలను నీటిలో వదిలిన ప్రజాప్రతినిధులు జడ్పీటీసీ సూదిరెడ్డి సులక్షణ, ఎంపీపీ ముత్తినేని సుజాత, సర్పంచులు బండ్ల సంధ్యారాణి, మడకం సాధు, ఎంపీటీసీలు కమటం సురేష్, ఎస్కే ఖదీర్, నెల్లిపాక సహకార సంఘం అధ్యక్షులు తుక్కాని మధుసూదన్ రెడ్డి, జిల్లా ముత్యం శాఖ అధికారి వరదారెడ్డి, వారి సిబ్బంది, సంఘ సెక్రటరీ కురుమ నరసింహారావు, సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సైదులు, టీఆర్ఎస్ నాయకులు సూదిరెడ్డి, గోపిరెడ్డి, నరసయ్య, మురళి నాయకులు పాల్గొన్నారు. జగిత్యాలలో రైతు నాయకుల ముందస్తు అరెస్టు, రైతులకు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 1850 మద్దతు ధర కల్పించి మార్క్ఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని, సన్న రకం వడ్లను క్వింటాలకు 2,500తో ప్రభుత్వం కొనుగోలు చేయాలని జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించనున్న రైతు మహాధర్నాను భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ నేపథ్యంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులైన జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పన్నాల
తిరుపతి రెడ్డి, మోహన్ రెడ్డిలను జగిత్యాల పోలీసులు గురువారం రాత్రి ముందస్తు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వారిని అడ్డుకున్న మహిళా రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదంతో రైతులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులని మేము ఇంత కష్టం చేసి పంట పండించుకుంటున్నాం. మా మక్కలకు గిట్టుబాటు ధర లేదు. ఆయనను ఎందుకు అరెస్టులు చేస్తుర్రు? లోకం అందరి కొరకు కొట్లాడుతుర్రు. అప్పుడు కరోనాకు చికెన్ తిని ఉండన్నారు, ఆడాంటి పిచ్చిర్రు, ఈడాంటి పిచ్చిర్రు. ఈ పనులన్నీ చేసుకుంటే మేము రైతులము కావాలని ఒక్క రైతుకు 1 ఎకరాన 30,000 ఖర్చు వస్తుంది. మాకేమో అది ఉన్నది. ఎందుకొరకు అరెస్టు చేసి ఇచ్చినట్టు మా మక్కల లాసు. మేము పిల్లలు మేము పొద్దున్న దాకా తెల్లని దాకా కష్టపడుతున్నాం. ఆయన ఏమన్నా నక్సలేటా? మీరు ఎందుకు అరెస్టు చేసినట్టు? మీ అందరి కొరకు పోరాడుతుండు కదా. రైతులు బతకాలని చేస్తున్నాం. మేము రైతుల కొరకు పోరాడితే ఇప్పుడు అరెస్టు చేసిండు. మరి నక్సలేట్ అని చేసిండ్రా? ఎందుకు చేసిండ్రు మీరు? లక్ష్మి రైతుల పేరు చెప్పుకుంటే ఊరూరికి రైతుల పేరు చెప్పుకుంటే రైతులను ముంచుతుర్రు. బతుకుతామని చెప్తున్నారు, ముంచుతుర్రు. ఎందుకు అట్లా చేస్తున్నారు? మరి కష్టం చేస్తే మీరు ఇక్కడ అన్నం తింటు తెల్లారలేదు. మేము కష్టం చేయకుండా ఏం తింటారు? అట్టు గిట్ట తింటారా? మేము కష్టపడకుండా పావులు తేళ్ళు అనకుండా మేము చీకట్ల పోయి వ్యవసాయం చేసుకుంటే మేము బతుకుతున్నాము. మేము బతికి మిమ్మల్ని కూడా బతికిస్తున్నాము. మమ్మల్ని యాద్ చేస్తున్నారు. రైతులను తలుసుకుంటే మళ్ళీ మమ్మల్ని ముంచుతున్నారు. మేము అందరం రేపు ధర్నా కోద్దామని మేము అనుకున్నాం. అందరం రెడీ అవుతున్నాము. రెడీ అయితే ఇంటికి వచ్చి నక్సలైట్ లెక్కలు పట్టుకొని పోయిన రాళ్ళని ముగ్గురు. ఈ రాత్రి పట్టుకుపోయి కర్మేం పట్టింది. మేము అందరం ఇంటికాడ పిల్లలు ఆడవాళ్ళు అందరు ఇళ్ళల్లో ఇడిచిపెట్టి వాళ్ళు పోయినరు. మేము మమ్మల్ని ఏం చేస్తామని పట్టుబడుతుండ్రు. మరి రైతులను ఏం చేస్తారు? ఆయన ఒక్కరి కోసం కాదు, ఆయన తినేది అందరూ తినటానికే పోరాడుతున్నాము. మేము లాకలు వచ్చినాయి. పొలాలు అన్ని వ్యవసాయం చేస్తే లాకలు వచ్చినాయి. దోమపడి వచ్చి పోతుంది. మద్దతు ధర కోసం మేము దానిలాడుతున్నాం. మాకు లక్షలు ఇవ్వమంటున్నాం. ఏమన్నా మేము చేసిన పంటకే మాకు ధర ఇవ్వమంటున్నాం. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. స్టే విత్ us.